గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం నిన్న ప్రీవియస్ వీడియోలో ఈ ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ లిస్ట్ చూసాం. అంటే ఈ లిస్టులో ఫస్ట్ మనకి కనిపిస్తుంది కార్బాక్సిలిక్ యాసిడ్, లాస్ట్లో మనకి కనిపిస్తున్నాయి ఈ ఆల్కైల్ గ్రూప్, బెంజీన్, హాలోజన్స్, నైట్రో, ఆల్కాక్సీ, ఇవన్నీ లాస్ట్లో ప్రిఫిక్సెస్ కింద వస్తాయి అనేసి మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ లిస్ట్లో ఏది ముందుందో అది సఫిక్స్ కింద, ఏది తర్వాత ఉందో అది ప్రిఫిక్స్ కింద వస్తుంది అనేసి మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాము. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అంటే ఏది ముందుందో అది సఫిక్స్, ఏది తర్వాత ఉందో అది ప్రిఫిక్స్ కింద మనకి IUPAC నామన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో వస్తుందనేసి మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఆల్వేజ్ ప్రిఫిక్స్ కిందనే వచ్చేటటువంటి గ్రూప్స్ ఇవి. ఇక్కడ మనకి కొన్ని గ్రూప్స్ మనకి ఇచ్చాడు, అవి ఓన్లీ ప్రిఫిక్స్ కిందే వస్తాయి, సఫిక్స్ కింద రావు. అంటే ఆల్కేన్ కానీ, లేకపోతే ఏరీన్ కానీ, బెంజీన్, హాలోజన్స్ కానీ, నైట్రో కానీ, అండ్ ఈథర్స్ కానీ, ఇవన్నీ ఆల్వేజ్ ప్రిఫిక్స్ కిందే వస్తాయి అనేసి మనం చూసాం. దస్ ఏ కాంపౌండ్ కంటైనింగ్ బోత్ ఆల్కహాల్ అండ్ కీటో గ్రూప్ ఈస్ నేమ్డ్ యాజ్ హైడ్రాక్సీ ఆల్కనోన్ సిన్స్ ద కీటో గ్రూప్ ఈస్ ప్రిఫర్డ్ టు ద హైడ్రాక్సీ గ్రూప్. అంటే మనకి ఒక కాంపౌండ్లో కీటోన్ ఉంది, ఆల్కహాల్ గ్రూప్ ఉంది, OH ఉంది, CO ఉంది. ఇక్కడ OH అనేది ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ OH ఉంది. CO అనేది ఎక్కడుంది? దానికి పైన ఉంది, దానికి ముందు ఉంది. కాబట్టి CO అనేది సఫిక్స్ కింద, OH అనేది ప్రిఫిక్స్ కింద వస్తుంది. మనం ఆ 8.4 టేబుల్ నెంబర్ 8.4 మనం నిన్న ప్రీవియస్ క్లాస్లో వీడియోలో చూసాము. CO అనేది సఫిక్స్ అంటే ఓన్ అని వస్తుంది, OH అనేది ప్రిఫిక్స్ అంటే హైడ్రాక్సీ అనేసి వస్తుంది. కాబట్టి దాని పేరేం వస్తుంది? ప్రిఫర్డ్ టు బి హైడ్రాక్సీ గ్రూప్. కీటో ఈజ్ ప్రిఫర్డ్ టు బి హైడ్రాక్సీ గ్రూప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు, చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ హైడ్రాక్సీ గ్రూప్ ఉంది, ఇక్కడ కీటో గ్రూప్ ఉంది. ఇప్పుడు కీటో గ్రూప్ అనేది సఫిక్స్ అంటే ఓన్ వస్తుంది, హైడ్రాక్సీ అనేది ప్రిఫిక్స్ అంటే హైడ్రాక్సీ వస్తుంది. అదే హైడ్రాక్సీ సఫిక్స్ అయితే ఓల్ వస్తుంది, ఓఎల్. నిన్న మనం వీడియోలో చూసాం. సో విల్ బి నేమ్డ్ యాజ్ ఇక్కడ 7-హైడ్రాక్సీ హెప్టటోన్, 7-హైడ్రాక్సీ హెప్టటోన్. అంటే దాని స్ట్రక్చర్ ఏముంటుంది ఒకసారి చూద్దాము. హెప్ట్ అంటే 1 2 3 4 5 6 7, ఇది బాండ్ లైన్ ఫార్ములా. ఇక్కడ దాంట్లో కీటో గ్రూప్ ఉంది, ఇక్కడ ఇలా C డబుల్ బాండ్ O, ఇది C డబుల్ బాండ్ O. ఇక్కడ OH గ్రూప్ ఉంది, ఇప్పుడు ఈ OH అనేది ప్రిఫిక్స్ అవుతుంది, ఈ CO అనేది సఫిక్స్ అవుతుంది. కాబట్టి నేమింగ్ ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షనల్ గ్రూప్కి, అంటే సఫిక్స్ వచ్చే ఫంక్షనల్ గ్రూప్కి లీస్ట్ నెంబర్ రావాలి, తక్కువ నెంబర్ రావాలి. అంటే ఇది 1, ఈ 2, 3, 4, 5, 6, 1 2 3 4 5 6. ఓకే, ఇంకోటి ఉంటుంది OH, ఇంకో కార్బన్ ఉంటుంది ఇలా. ఇది 7వ కార్బన్ దగ్గర OH గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది. ఓకే, మళ్ళీ రాస్తాను. ఇది ఇక్కడ ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8 అంటే OH గ్రూప్. ఇక్కడ ఇది 7 అనమాట. ఓకే, సో ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ 7 పొజిషన్ దగ్గర OH ఉంది కాబట్టి ఈ కీటో గ్రూప్కి, ఈ OHకి ప్రయారిటీ ఆర్డర్లో కీటో గ్రూప్ ఫస్ట్ వస్తుంది, OH తర్వాత వస్తుంది. కాబట్టి కీటో గ్రూప్ సఫిక్స్ వస్తుంది. కీటో గ్రూప్కి సఫిక్స్ అంటే ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ కీటో ఇక్కడ ఉంది, ఈ టేబుల్లో కీటో ఇక్కడ ఉంది. కీటోలో ఇది ప్రిఫిక్స్ అవుతుంది, దాని పక్కన సఫిక్స్ ఉంది. సఫిక్స్లో కీటోకి ఏముంది? ఓన్ ఉంది. ఓకే, ఓన్ మనం యూజ్ చేయాలి సఫిక్స్, ఎందుకంటే ప్రయారిటీ లిస్ట్లో అది ఫస్ట్ వస్తుంది కాబట్టి. అదే ఆల్కహాల్ OH గ్రూప్లో అది ప్రిఫిక్స్ వస్తుంది. ప్రిఫిక్స్లో ఏముంది? హైడ్రాక్సీ ఉంది. ఓల్ లేదు,
హైడ్రాక్సీ అవుతుంది అన్నమాట. ఎందుకంటే అది ప్రిఫిక్స్ కాబట్టి ఆ కాంపౌండ్ యొక్క పేరు ఏంటంటే 7-హైడ్రాక్సీ ఇక్కడ సెకండ్ పొజిషన్లో సెకండ్ కార్బన్ దగ్గర ఓన్ ఉంది. 2-హెప్టానోన్ 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెప్టానోన్ ఓఎన్ఏ వస్తుంది చూడండి. ఓఎన్ఏ అంటే కీటోకి ఓఎన్ఏ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కీటోకి సఫిక్స్ అయితే ఓఎన్ఏ వస్తుంది, అది ఓన్ అనమాట. హెప్టానోన్, హెప్టా అంటే 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెప్టా. ఆ విధంగా మనకి ఆ ఇచ్చినటువంటి కాంపౌండ్కి మనం నేము చెప్పొచ్చు. ఓకే. సో అండ్ నాట్ 2-ఆక్సో-హెప్టేన్ 2-ఓల్ అంటే ఏమన్నాడు ఇక్కడ, నాట్ అంటే ఈ పేరు అవ్వదు. 2-ఆక్సో-హెప్ట్-7-ఓల్ అనేది అవ్వదు. ఎందుకంటే ఆక్సో అనేది ఎప్పుడు వస్తుంది, కీటోకి ప్రిఫిక్స్ అయితే వస్తుంది. కానీ కీటో ప్రయారిటీ లిస్ట్లో ముందు ఉంది కాబట్టి అది సఫిక్స్ వస్తుంది కాబట్టి ఓన్ వస్తుంది. ఓకే. సో ఈ ఓల్ అనేది ఓహెచ్ అనేది సఫిక్స్ అయితే వస్తుంది, కానీ ఓహెచ్ అనేది ఇక్కడ ప్రిఫిక్స్ కాబట్టి హైడ్రాక్సీ వస్తుంది. ఓకే. సో ఒకవేళ కీటో గ్రూప్ ప్రిఫిక్స్ అయ్యి ఓహెచ్ గ్రూప్ సఫిక్స్ అయ్యి ఉందనుకో, అప్పుడు ఈ పేరు కరెక్ట్గా ఉండేది. కానీ ప్రయారిటీ లిస్ట్లో కీటో గ్రూప్ మనకి ముందు ఉంది, హైడ్రాక్సీ గ్రూప్ మనకి తర్వాత ఉంది కాబట్టి ఈ పేరే కరెక్ట్ అనమాట. ఈ 7-హైడ్రాక్సీ-2-హెప్టానోన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే. సో అది. సో తర్వాత సిమిలర్లీ ఇంకో కాంపౌండ్ ఇచ్చాడు, అది చూద్దాం. ఇది ఇక్కడ మనకి ఇంకో కాంపౌండ్ ఇచ్చాడు. సో అదేమి ఇచ్చాడు, సిమిలర్లీ ఇక్కడ బ్రోమో ఉంది, CH2 CH2 ఉంది. అంటే ఇది ఎలా ఉంది, ఇది ఇక్కడ డబుల్ బాండ్ ఉంది ఇలాగా, ఇది ఇలా ఉంది, ఇది బ్రోమో ఉంది, ఇక్కడ బ్రోమో ఉంది. యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ ప్రయారిటీ లిస్ట్లో, మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ ప్రయారిటీ లిస్ట్, అది కొంచెం క్లీన్ చేద్దాం. ప్రయారిటీ లిస్ట్ చూస్తే మనకి ఇక్కడ ఈ డబుల్ బాండ్ ఉంది ఇక్కడ, ఈ డబుల్ బాండ్, దాని తర్వాత హాలోజన్స్ వస్తుంది, ఈ హాలోజన్స్. అండ్ హాలోజన్స్ ఆల్వేస్ ప్రిఫిక్స్ అన్నాడు, ఆల్వేస్ ప్రిఫిక్స్ అంటే ఆల్కేన్ కానీ బెంజీన్ కానీ హాలోజన్స్, దాంట్లో ఈ బ్రోమో అనేది ఆ హాలోజన్స్లో ఉంది కాబట్టి బ్రోమో అనేది ఆల్వేస్ ప్రిఫిక్స్ అనమాట, అంటే బ్రోమో అనేసి వస్తుంది. ఈ డబుల్ బాండ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి దీనికి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి 1, దీనికి 2, దీనికి 3, థర్డ్ కార్బన్ అంటే 3-బ్రోమో ప్రోపీన్ అనమాట. దీని పేరు 3-బ్రోమో ప్రోప్ 1-ఈన్, 3-బ్రోమో ప్రోప్ 1-ఈన్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర ఆల్కీన్ ఉంది కాబట్టి, థర్డ్ పొజిషన్ దగ్గర బ్రోమో ఉంది కాబట్టి 3-బ్రోమో, 3 కార్బన్స్ అంటే ప్రోప్, 1 ప్రోపీన్ అనేసి కూడా అనొచ్చు మనం, ప్రోప్ 1-ఈన్ కానీ, లేకపోతే 3-బ్రోమో 1 ప్రోపీన్ అనేసి కూడా మనం అనొచ్చు అనమాట, 1 ప్రోపీన్ అనేసి కూడా అనొచ్చు. అంటే నాట్ 1-బ్రోమో ప్రోప్ 2-ఈన్, అంటే బ్రోమిన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు కాబట్టి ఆల్కిన్కి చిన్న నెంబర్ రావాలి, ఫస్ట్ నెంబర్ రావాలి. అదే బ్రోమిన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే బ్రోమిన్కి 1 ఉండేది, దీనికి 2 ఉండేది అనమాట, అప్పుడు ఈ నేమ్ ఉండేది, కానీ బ్రోమిన్ కన్నా ఆల్కిన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి దానికి ఫస్ట్ నెంబర్ రావాలి, బ్రోమిన్కి థర్డ్ నెంబర్ రావాలన్నమాట, అది. ఓకే. ఇఫ్ మోర్ దాన్ 1 ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ది సేమ్ టైప్ ఆర్ ప్రెజెంట్, దేర్ నెంబర్ ఈజ్ ఇండికేటెడ్ బై యాడింగ్ డై, ట్రై ఎక్సెట్రా బిఫోర్
బిఫోర్ సూడో. క్లాస్ సఫిక్స్ అంటే సపోజ్ మనకి ఒకేలాంటి ఫంక్షనల్ గ్రూప్స్ 2, 3 ఉంటాయి. అప్పుడు మనకి ఒకటి ప్రిఫిక్స్ ఒకటి సఫిక్స్ అవ్వదు, రెండు కూడా సఫిక్స్ అవుతాయి, అన్నమాట. ఇన్ సచ్ కేసెస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ ది పేరెంట్ ఆల్కనీ ఈజ్ రిటన్ బిఫోర్ ద క్లాస్ సఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాంపౌండ్ ఇచ్చాడు, అదేంటది CH2OH, CH2OH అంటే ఇక్కడ OH ఉంది, ఇక్కడ OH ఉంది, ఎలా OH CH2 CH2 OH అంటే ఇది CH2 అంటే ఈథేన్ సిస్టమ్. అంటే ఈథేన్ మీద ఈ OH ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది, 2 దగ్గర ఉంది. అంటే ఈథేన్ 1,2 డయోల్ అనమాట. ఇది ఈథేన్, ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర సెకండ్ కార్బన్ దగ్గర, ఇటు నుంచి కూడా ఇవ్వచ్చు, ఇది ఫస్ట్ ఇది సెకండ్ కూడా అవ్వచ్చు, సేమ్ వస్తుంది. కాబట్టి 1,2 అంటే ఈథేన్, ఇది CH2 ఇది ఈథేన్ 1,2 డయోల్ అనమాట. డై అనేసి యూజ్ చేయాలి మనం, డైఓల్, రెండు కూడా సఫిక్స్ కాబట్టి OHకి సఫిక్స్ అనేది ఓల్ కాబట్టి ప్రిఫిక్స్ హైడ్రాక్సీ, సఫిక్స్ ఓల్ కాబట్టి ఆ టేబుల్ మనం బట్టి పెట్టాలి. ఈజ్ నేమ్డ్ యాజ్ ఈథేన్ 1,2 డయోల్ అనమాట. ఓకే. హవెవర్ ద ఎండింగ్ NE ఆఫ్ ద పేరెంట్ ఆల్కనీ ఈజ్ డ్రాప్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ కాంపౌండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఈథేన్ హ్యావింగ్ మోర్ దెన్ 1 డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది బ్యూటీన్ అనమాట, బ్యూటా 1,3 డయోన్ అంటే 1,3 బ్యూటా డయోన్ అని కూడా అనొచ్చు, 1,3 బ్యూటా డయోన్. ఇది 4 కార్బన్స్ ఉంటే బ్యూటేన్ అవుతుంది, 4 కార్బన్స్ ఉంటే బ్యూటేన్ అవుతుంది. ఓకే, ఆ బ్యూటేన్లో ఈ NE తీసేయాలి మనం, NE తీసేసి దీన్ని ఇది ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, కాబట్టి 4 కార్బన్స్ని బ్యూటా అంటారు. 1,3 అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి 2 డబుల్ బాండ్స్ కాబట్టి 1,3 డయీన్ అన్నదన్నమాట. 1,3 డయీన్ అంటే 1,3 బ్యూటా డయీన్ అనొచ్చు, లేకపోతే బ్యూటా 1,3 డయీన్ అనేసి కూడా మనం అనొచ్చు అనమాట. సో అది ఈ కాంపౌండ్ గురించి. ఓకే, ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం ఇచ్చాడు, రైట్ ద IUPAC నేమ్స్ ఆఫ్ ది కాంపౌండ్స్ ఫ్రమ్ 1 to 4 ఫ్రమ్ దేర్ గివెన్ స్ట్రక్చర్స్ అన్నాడు. అంటే దీనికి IUPAC నామన్క్లేచర్ రాయమంటున్నాడు అనమాట. IUPAC నామన్క్లేచర్ రాస్తే ఏంటిది, మనకి ఇటు నుంచి ఈ OH ఉంది, ఇక్కడ CH3 ఉంది. OH అనేది ప్రయారిటీ లిస్ట్లో ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇది సఫిక్స్ అవుతుంది, ఇది బ్రాంచ్, దీనికి ప్రిఫిక్స్ ఏమి ఉండదు, మిథైల్ ఉంటుంది, జస్ట్ ఇది మిథైల్ కాబట్టి. అంటే OHకి చిన్న నెంబర్ రావాలి, ఇది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి మనం చైన్కి OHకి చిన్న నెంబర్ వచ్చేలాగా మనం నెంబరింగ్ ఇవ్వాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి మనకి నెంబరింగ్ ఇవ్వాలన్నమాట, ఇలా నెంబరింగ్ ఇవ్వాలి. అప్పుడు 1 2 3 4 5 6 7 8 అంటే ఆక్టేన్ సిస్టమ్, అది ఆక్టేన్. అండ్ 6th కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 6 మిథైల్ ఆక్టేన్ 3-ol అవుతుంది. అంటే 3 ఆక్టనోల్ అనొచ్చు, ఆక్టేన్ 3-ol అనేసి కూడా అనొచ్చు అనమాట. ఏమన్నాడు, ఇది 6 మిథైల్ ఆక్టేన్ 3-ol అంటే థర్డ్ పొజిషన్ దగ్గర ఓల్ ఉంది ఇక్కడ, కాబట్టి ఈ టోటల్ సిస్టమ్ ఏంటి, ఆక్టేన్ సిస్టమ్. కాబట్టి ఆక్టేన్ 3-ol అనమాట, 3-ol అది దాని పేరు అదన్నమాట. ఓకే, సో 6 మిథైల్, 6 కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 6 మిథైల్, ఈ టోటల్ సిస్టమ్ ఆక్టేన్ కాబట్టి ఆక్టేన్ 3-ol. ఈ తీసేయాలి మనం, ఆక్టేన్లో ఈ తీసేసి 3-ol పెట్టాలి. తర్వాత కాంపౌండ్ మనకి ఏమి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అనమాట. ఇక్కడ 2 కీటో గ్రూప్స్ ఉన్నాయి, ఇది ఒక CO గ్రూపు, ఇది ఒక CO గ్రూపు. రెండు కూడా సఫిక్స్లే, ఎందుకంటే రెండు కూడా సేమ్ కాబట్టి ఒకటి ప్రిఫిక్స్ ఒకటి సఫిక్స్ అవ్వదు, రెండు కూడా సఫిక్స్లే. అలా రెండు ఉంటే మనం ఏం చెప్పాలి, డైఓన్ అనాలి, డైఓన్. ఓకే, ఇది ఒక ఓను, ఇది ఒక ఓను కాబట్టి డైఓన్ అనమాట. 2 కీటో గ్రూప్స్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ ఫంక్షనల్ గ్రూప్స్కి చిన్న నెంబర్స్ రావాలి. 1 2 3 4 5 6 హెక్సేన్ అనమాట ఇది. అంటే హెక్సేన్ 2,4 డయోన్, దీని పేరేంటి, హెక్సేన్
సెకండ్ పొజిషన్ దగ్గర CO ఉంది, ఫోర్త్ పొజిషన్ దగ్గర CO ఉంది. హెక్సేన్ 2,4 డయోన్ అనమాట దీని పేరు. ఏమి ఇచ్చాడు అదేనా, హెక్సేన్ 2,4 డయోన్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, థర్డ్ కాంపౌండ్ ఇది ఇక్కడ ఈ C డబుల్ బాండ్ O ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ప్లస్ COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంది. రెండిట్లో ప్రయారిటీ లిస్ట్లో COOH ముందు ఉంటుంది కాబట్టి COOH అనేది సఫిక్స్, CO అనేది ప్రఫిక్స్. COకి సఫిక్స్ అయితే ఓన్ వస్తుంది, ప్రఫిక్స్ అయితే ఆక్సో వస్తుంది, ఆక్సో. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఆబ్వియస్గా COOH సఫిక్స్ కాబట్టి దానికి లీస్ట్ నెంబర్ రావాలి, అంటే 1 రావాలి. 1 2 3 4 5 6 ఉన్నాయి అన్నమాట. అంటే 5th కార్బన్ దగ్గర ఇది కీటోన్ ఉంది కాబట్టి దానికి ప్రిఫిక్స్ ఆక్సో కాబట్టి 5 ఆక్సో హెక్సనోయిక్ యాసిడ్ అనమాట. ఇక్కడ టోటల్గా 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్సైన్, ఇది ఓయిక్ యాసిడ్, COOH ఉంటే ఓయిక్ యాసిడ్, హెక్సనోయిక్ యాసిడ్, అలా అనమాట. సో 5 ఆక్సో హెక్సనోయిక్ యాసిడ్ అనేది దాని పేరు అనమాట. ఓకే, సో అది దాని పేరు. ఇంకా మనం కిందకి వెళ్తే ఇక్కడ ఇంకా మనకి దాని పేరు ఉంది, ఇక్కడ ఇచ్చాడు చూడండి, 5 ఆక్సో హెక్సనోయిక్ యాసిడ్ అనమాట. ఓకే, తర్వాత కాంపౌండ్ ఇది ఇచ్చాడు, అదేంటిది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంది. అంటే డబుల్ బాండ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది, తర్వాత ట్రిపుల్ బాండ్ వస్తుంది. కాబట్టి డబుల్ బాండ్కి చిన్న నెంబర్ రావాలి, ఫస్ట్ నెంబర్ రావాలి. ఇటు నుంచి మనం నెంబరింగ్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఆల్కిన్ ఫస్ట్ కాబట్టి ప్రయారిటీ లిస్ట్లో ఆల్కిన్కి చిన్న నెంబర్ రావాలి. కాబట్టి 1 2 3 4 5 6 అనమాట. అంటే 6 కార్బన్ కాబట్టి హెక్సా వస్తుంది. ఫస్ట్ కార్బన్ దగ్గర, థర్డ్ కార్బన్ దగ్గర 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి హెక్సా 1,3 డైయిన్. 5th కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి 5 ఐన్ వస్తుంది అనమాట, 5 ఐన్. ఓకే, సో ఇక్కడ ఉంది హెక్సా 1,3 డైయిన్ 5 ఐన్ అనమాట దాని పేరు. ఓకే, సో అది మనం స్ట్రక్చర్స్ చూసి నేమ్స్ రాసాం. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలో ఏమన్నాడు, నేమ్స్ ఇచ్చాడు, స్ట్రక్చర్స్ రాయమంటున్నాడు. సో వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.